హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ పప్పుని తయారు చేయడానికి 10 కట్టల గోంగూర ఆకులు కావాలి. గోంగూర ఆకులను ఏరుకొని వాటిని నీట్గా 3-4 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్లో 3 కప్స్ కందిపప్పుని తీసుకొని వాష్ చేసి అందులో తగినన్ని వాటర్ని వేయాలి. నేను ఇక్కడ 2 చెంపుల వరకు వాటర్ని వేశాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్, 8 పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలను 2గా కట్ చేసి వేయాలి. ఇలా వేయడం వల్ల మనం పప్పు రుద్దినప్పుడు ఇవి ఈజీగా స్మాష్ అవుతాయి. ఇప్పుడు ఇందులో గోంగూర ఆకులను వేయాలి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, గుప్పెడు కల్లుప్పు వేయాలి. కల్లుప్పు లేకపోతే మామూలు సాల్ట్ 5 స్పూన్స్ వరకు వేయండి. తర్వాత పప్పు గుత్తితో ఈ పప్పుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. గోంగూర పప్పుని ముద్దగా తినాలనుకునే వాళ్ళు దీంట్లో వాటర్ని యాడ్ చేయొద్దు. మా ఇంట్లో లూజ్గా తింటారు కాబట్టి నేను ఇందులో వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో మనకు కావలసినంత వాటర్ని యాడ్ చేశాక ఈ పప్పుని వేడి చేయాలి. ఈ పప్పు మసిలేంతలో మనము తాలింపుని తయారు చేసుకోవాలి. ఒక చిన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులో 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేయాలి. తర్వాత 2 ఎండుమిర్చీలను కూడా ముక్కలుగా చేసి వేయాలి. 15 వరకు వెల్లుల్లి రెబ్బలను కొంచెం దంచి ఇందులో వేయాలి. ఇలా వేయడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి ఇంకుతుంది. తర్వాత ఇందులో గుప్పెడు కరివేపాకుని వేయాలి. 2 టేబుల్ స్పూన్ శనగపిండిని ఇందులో వేయాలి. ఈ శనగపిండిని లైట్గా వేయించుకోవాలి. ఈ తాలింపుని మనం బాయిల్ చేసి పెట్టుకున్న గోంగూర పప్పులోకి వేయాలి. ఎంతో టేస్టీగా ఉండే మన గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.